Hi, welcome back my యూట్యూబ్ ఛానల్. జూనియర్ లెక్చరర్ కట్ ఆఫ్ అయితే ఈ వీడియోలో పూర్తిగా వివరంగా అయితే వివరిస్తా. సబ్జెక్ట్ వైజ్గా, కేటగిరీ వైజ్గా ప్రతి పాయింట్ వివరిస్తా. ప్రతి ఒక్కరూ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్తే, వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరైతే లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. ఇది జువాలజీ అనమాట. జువాలజీ కట్ ఆఫ్ ఎంతవరకు ఉండొచ్చు? ఇది మేబీ 95% అయితే నేను చెప్పిన మాదిరిగానే ఉంటుంది కట్ ఆఫ్ అయితే. మిగతా ఒక 5% మాత్రమే ఎందుకు డౌట్ఫుల్గా చెప్తున్నానంటే, హారిజంటల్ ప్రకారము లిస్ట్ అయితే పూర్తిగా రాలేదన్నమాట. హారిజంటల్ ప్రకారము కాబట్టి ఇది వర్టికల్ ప్రకారం అయితే నేను చెప్తున్నా. 100% చెప్పలేను, కానీ 95% అయితే దీని ప్రకారం ఉంటుంది. ఎండింగ్లో లాస్ట్లో చివరిలో ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రం కొంచెం ఎఫెక్ట్ పడవచ్చు. దాదాపు 95% ఇదే లిస్ట్ అయితే. దీని ప్రకారమే సెలక్షన్స్ అయితే జరుగుతాయి. దీంట్లో వచ్చిన వాళ్ళైతే కన్ఫర్మ్ అయితే ఖచ్చితంగా వచ్చే ఛాన్స్ అయితే ఉందన్నమాట. ఇప్పుడు వీడియోలోకి వెళ్తే, ఓపెన్ జువాలజీ ఓపెన్లో ఎంత కట్ ఆఫ్ అయింది, ఎన్ని ఉన్నాయి అనేది, వేకెన్సీస్ అనేది పూర్తి వివరంగా అయితే వివరిస్తా. టోటల్ అయితే 26 ఉన్నాయండి. టోటల్ 26 ఉన్నాయి ఓపెన్లో. జువాలజీ జోన్ 1 ఇది. జువాలజీ జోన్ 1లో టోటల్ వచ్చేసి ఓపెన్లో 26 ఉన్నాయి. ఓపెన్ జనరల్లో 347.410 వరకు అయితే కట్ ఆఫ్ అయితే కావడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు గమనించగలరు. ఓపెన్ ఉమెన్కి అయితే 12 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. ఓపెన్ జనరల్ అయితే 14 ఉన్నాయి. ఓపెన్ ఉమెన్ అయితే 12 ఉన్నాయి. జాగ్రత్తగా చూసుకోండి. ఇక్కడ ఓపెన్ ఉమెన్కి వచ్చేసి 323.873 వరకు అయితే కట్ ఆఫ్ కావడం అయితే జరుగుతుంది. దీనిపైన ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే జాబ్ వచ్చే ఛాన్స్ అయితే చాలా ఎక్కువనే ఉంటుంది. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ ప్రకారం అయితే జనరల్ అయితే 4 పోస్టులు అయితే ఉన్నాయి. 319.454 వరకు అయితే కట్ ఆఫ్ అయితే కావడం జరిగింది. దీనిపైన ఎవరైతే ఉంటారో వాళ్ళైతే సెలెక్ట్ కావడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ ఉమెన్, ఈడబ్ల్యూఎస్ ఉమెన్ అయితే 3 పోస్టులు అయితే ఉండడం జరిగింది. అవి 303.125 వరకు అయితే కట్ ఆఫ్ కావడం అయితే జరుగుతుంది. దీనిపైన ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే జాబ్ అయితే వచ్చే ఛాన్స్ అయితే చాలా ఎక్కువనే ఉంటుంది. ఖచ్చితంగా దాదాపు వస్తుంది. బీసీఏ కేటగిరీ వాళ్ళకైతే 4 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. జనరల్లో 4 పోస్టులు ఉన్నాయి. వేకెన్సీస్ మాత్రం ఇవే ఉంటాయండి. హారిజంటల్ అయినా వర్టికల్ అయినా ఏదైనా ఇదే ఉంటుంది. దీనికి జస్ట్ ఒక 5 or 2% మాత్రమే డిఫరెన్స్ ఉంటుంది అనమాట. నేను చెప్పింది దాదాపు జరుగుతుంది. దీని ప్రకారమే తీసుకుంటారు వాళ్ళు కూడా. క్యాల్కులేషన్ కూడా దీని ప్రకారమే జరుగుతుంది. కాబట్టి మీకు ఇంత కష్టపడి చేయడం జరుగుతుంది. మీరు నా కష్టానికి ఒక లైక్ మాత్రం మర్చిపోకండి. బీసీఏ అయితే 4 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. మొత్తం 4 పోస్టులు ఉన్నాయి. 321.931 వరకు అయితే కట్ ఆఫ్ కావడం అయితే జరుగుతుంది. ఉమెన్కి వచ్చేసి 2 పోస్టులు అయితే ఉన్నాయి. 308.671 వరకు అయితే కట్ ఆఫ్ కావడం అయితే జరుగుతుంది. బీసీఏ కేటగిరీ ఉమెన్కి 2 పోస్టులు ఉన్నాయి. జనరల్లో 4 పోస్టులు ఉన్నాయి. జాగ్రత్తగా చూసుకోండి ప్రతి ఒక్కరు. బీసీబీ వచ్చేసి ఇక్కడ ర్యాంక్ కూడా ఇచ్చిన పక్కన నేను చెప్పట్లే అనమాట. మీరైతే చూసుకోవచ్చు అనమాట. ర్యాంక్ కూడా ఇక్కడ రాసిన అనమాట. 61 ర్యాంకు అని చెప్పేసి ఇక్కడ రాసిన కదా, అక్కడ వరకు అయితే ఉంటుంది. ఓకే. బీసీబీ జనరల్లో వచ్చేసి 3 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. 3 పోస్టులకి 338.851 వరకు అయితే కట్ ఆఫ్ కావడం అయితే జరుగుతుంది. దీనిపైన ఎవరికైతే మార్క్స్ వస్తాయో వాళ్ళైతే జాబ్కి ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. ఇంకా నెక్స్ట్ ఉమెన్ అయితే 2 పోస్టులు అయితే ఉన్నాయి. 323.198 వరకు అయితే కట్ ఆఫ్ కావడం అయితే జరిగింది. దీనిపైన ఎవరైతే ఉంటారో ఎవరికైతే మార్క్స్ వస్తాయో వాళ్ళైతే సెలెక్ట్ కావడం అయితే జరుగుతుంది.
ప్రతి ఒక్కరు గమనించగలరు. నెక్స్ట్ బీసీసీ. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరైతే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఎందుకంటే మీకోసమే చాలా కష్టపడి అయితే చేస్తున్నా ఈ వీడియో. దీని ప్రకారమే జరుగుతుంది సెలక్షన్ అయితే ఖచ్చితంగా. కాబట్టి మీరు దీంతో చూసుకోవచ్చు మీకు జాబ్ వస్తుందా లేదనేది. దాదాపు బీసీసీ ఒకటే పోస్ట్ ఉంది జనరల్లో. 334.966 వాళ్ళకైతే ఈ పోస్ట్ అయితే రావడం జరిగింది. నెక్స్ట్ బీసీడీ కేటగిరీకి వస్తే 3 పోస్టులు ఉన్నాయన్నమాట. జనరల్లో 3 పోస్టులు ఉన్నాయి. 339.780 వరకైతే కట్ ఆఫ్ అయితే జరిగింది. దీనిపైన ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే సెలెక్ట్ కావడం అయితే జరుగుతుంది. ఉమెన్ వచ్చేసి 2 పోస్టులు అయితే ఉన్నాయి బీసీడీ కేటగిరీలో. 325.816 వరకు అయితే కట్ ఆఫ్ అయితే కావడం జరిగింది. దీనిపైన ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే సెలెక్ట్ కావడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ బీసీఈ కేటగిరీ. బీసీఈ వాళ్ళైతే జనరల్ అయితే 2 పోస్టులు అయితే ఉండడం జరిగింది. 315.174 వరకు అయితే కట్ ఆఫ్ కావడం జరిగింది. దీనిపైన ఎవరికైతే మార్క్స్ వస్తాయో వాళ్ళకైతే జాబ్లో సెలెక్ట్ కావడం అయితే జరుగుతుంది. బీసీఈ ఉమెన్ ఒకటే పోస్ట్ ఉంది. అది 311.177 వరకు అయితే 177 అయితే కట్ ఆఫ్ అయింది. ఇది ఒకటే పోస్ట్ ఉంది కాబట్టి అది వాళ్ళకే వస్తుంది. నెక్స్ట్ ఎస్సీ కేటగిరీ చూసుకుంటే జనరల్ అయితే 6 పోస్టులు అయితే ఉన్నాయి. 6 పోస్టులు ఉన్నాయి కదా. 323.846 వరకు అయితే కట్ ఆఫ్ అయితే కావడం జరిగింది. దీనిపైన ఎవరికైతే మార్క్స్ వస్తాయో వాళ్ళైతే సెలెక్ట్ అవ్వడం అయితే జరుగుతుంది. ఉమెన్స్ అయితే 4 అయితే ఉన్నాయి. ఉమెన్స్కి అయితే 316.329 వరకు అయితే ఎవరికైతే వచ్చినాయో వాళ్ళైతే సెలెక్ట్ కావడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ ఎస్టీ కేటగిరీలో అయితే జనరల్లో 5 పోస్టులు అయితే ఉన్నాయి. 313.767 వరకు అయితే ఎవరికైతే మార్క్స్ వచ్చినాయో వాళ్ళైతే సెలెక్ట్ కావడం అయితే జరుగుతుందో దానిపైన ఎవరికైతే ఉన్నాయో వాళ్ళైతే సెలెక్ట్ అవుతారు. నెక్స్ట్ ఉమెన్లో 2 పోస్టులు అయితే ఉండడం జరిగింది. ఇది 300.929 వరకు అయితే కట్ ఆఫ్ కావడం అయితే జరిగింది. దీనిపైన ఎవరికైతే మార్క్స్ ఉన్నాయో ఆ 2 పోస్టులు వాళ్ళకైతే రావడం జరుగుతుంది. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో కామెంట్ చేయొచ్చు. ఏ డౌట్స్ అయినా సరే క్లారిఫికేషన్ అయితే ఖచ్చితంగా ఇస్తా. రిప్లై అయితే ప్రతి ఒక్కరికి ఇస్తున్నా. నిన్నటి నుంచి మీకోసమే ఎఫర్ట్ పెట్టి మరి ఈ వీడియోస్ చేయండి సార్ అని చెప్తున్నారు కాబట్టి మీకోసమే వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది. ప్రతి సబ్జెక్ట్ అయితే ఎక్స్ప్లెనేషన్ ఇస్తా. దీని ప్రకారమే సెలక్షన్ అయితే ఖచ్చితంగా జరుగుతుంది. 95% అయితే దీని ప్రకారమే జరుగుతుంది. ఒక 5% 2% మాత్రం చెప్పలేము. ఎందుకంటే అది కొంతమంది వేరే పోస్టుకు కూడా వెళ్ళొచ్చు. అట్లాంటి అవకతవకలు ఏమైనా జరిగినా వచ్చే ఛాన్స్ అయితే ఉందన్నమాట నెక్స్ట్ పర్సన్కి. ఇంకా ఒకవేళ ఈ 5% అని ఎవరికైతే ఎఫెక్ట్ పడుతుందని అంటే గర్ల్స్కి పడవచ్చు. దాదాపు గర్ల్స్కి అయితే ఉండొచ్చు దాదాపు. ఎందుకంటే హారిజంటల్ అంటే గర్ల్స్ పోస్టులు అయితే తగ్గుతాయి, బాయ్స్కి అయితే కొంచెం పెరగడం అయితే జరుగుతుంది. కాబట్టి కొంచెం అటు ఇటు అయితే కావడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరైతే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకేమైనా డౌట్స్గా ఉంటే కామెంట్లో మనకి తెలియచేయచ్చు. థ్యాంక్ యూ.